మరి చక్కని వాక్యాన్ని అందించిన చెల్లి డోరతకి వందనాలు. మరి ప్రాముఖ్యంగా దేవుడు తన ఆత్మతో అభిషేకించి దేవుడు ఏర్పాటు చేసుకున్న పిలుపు మేరకు మరి చెల్లి అనేక ప్రాంతాలకు వెళ్ళి సువార్త ప్రకటిస్తారండి. సువార్త ప్రకటించే క్రమంలో మరి ఈజిప్ట్లో కూడా వెళ్ళి మరి చక్కగా అనేక ప్రతికూల పరిస్థితుల మధ్య దేవుని సువార్తను చేశారు. పక్కన టీచర్గా వర్క్ చేస్తూ మరి అనేక మందికి దేవుని సువార్త ప్రకటించడానికి వెళ్తా చెల్లి. మరి వివాహం కాకముందు నేను తీసుకురావాలనుకున్నాను, కానీ మరి సమయం అనుకరించలేదు. దేవుడు ఈ మంచి సమయంలో మరి వారు మన మధ్యలోకి రావటం చాలా సంతోషం. చక్కని మాట్లాడించారు, ప్రత్యేకమైన వందనాలు. మరి దానికంటే ప్రాముఖ్యంగా వారి యొక్క హస్బెండ్ గారు కూడా మరి హైదరాబాద్లో మరి చక్కని పరిచర్య చేస్తున్నారు. వారు మన మధ్యలోకి రావటం మరి చాలా సంతోషం. ఈ సమయంలో మరి దేవుని సేవకులు మరి సుజన్ ఫ్రాన్సిస్ గారు మరి దేవుని యొక్క వాక్యం అందించాలని సమయాన్ని వారికి ఇస్తా ఉన్నాను. హల్లెలూయా, 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 హల్లెలూయా. ఎంతమంది సంతోషంగా ఉన్నారండి? ఆమేన్. సో హల్లెలూయా. గాడ్ ఇస్ సో గ్రేట్. దేవుడు చాలా గొప్పవాడు. God is so great in our life. దేవుడు మన జీవితాల్లో చాలా గొప్పవాడై ఉన్నారు. He is a marvelous God. ఆయన చాలా అద్భుతమైన దేవుడు. Hallelujah. Hallelujah. Especially we thank the Lord who brought us here. ప్రత్యేకంగా మమ్మల్ని ఇక్కడికి తీసుకొచ్చిన దేవునికి కృతజ్ఞతాస్తులు చెల్లిస్తున్నాం. And even we thank the pastor who has invited us. మమ్మల్ని ఇక్కడికి ఆహ్వానించిన దేవుని సేవకులకు కూడా మా కృతజ్ఞతలు. Amen. Hallelujah. Hallelujah. Shall we all stand up for a moment? అందరూ ఒకసారి నిలబడదాం, లేచి నుంచుందాం. We'll ask the Holy Spirit to speak with us. మనతో దేవుని యొక్క ఆత్మ, పరిశుద్ధాత్మ దేవుడిని మనతో మాట్లాడమని ఆహ్వానిద్దాం. We will surrender our life. మనము దేవునికి మనం సబ్మిట్ చేసుకుందాం. We will surrender into His hand. మనల్ని మనం దేవునికి అప్పచెప్పుకుందాం. Shall we all close the eyes? అందరం కళ్ళు మూసుకుందాం. Thank you. నీరతమిచేది మోషించినావే నా రక్షణకర్త స్తోత్రం
Thank you, Lord. Thank you, Holy Spirit. Oh, Rama Shanda Rika Nama Sianda. Rene Mashiante Rekeriana. I see somebody. Your name starts with N. ఇక్కడ నేను ఒకరిని చూస్తున్నాను, మీ పేరు ఎన్ అనే అక్షరంతో స్టార్ట్ అవుతుంది. Thank you, Father. I don't know who is that. It may be a surname starts from N. అది మీ ఇంటి పేరు అవ్వండొచ్చు. But today the Lord is telling, కానీ ఈ రోజు దేవుడు మీతో మాట్లాడుతున్నారు. all your brokenness I've seen. మీ విరిగిన స్థితిని నేను చూస్తున్నాను. All your brokenness I've seen. నీ విరిగిన స్థితిని నేను చూస్తున్నాను. All your pains I've seen. మీ యొక్క బాధను నేను చూస్తున్నాను. All your struggles that you're going through I've seen. నీ వెళుతున్న ప్రతి ఒక్క సమస్య నేను చూశాను. You shall going to be redeemed from everything. నీవు ఆ శ్రమలన్నిటి నుంచి విడిపింపబోతున్నావు. This year you shall going to be redeemed. ఈ సంవత్సరం నీ విడుదల And the పొందబోతున్నావు. Lord will going to bless you. దేవుడు నిన్ను And the ఆశీర్వదించబోతున్నాడు. Lord will going to prosper you. దేవుడు నిన్ను అభివృద్ధి And చేయబోతున్నాడు. the Lord will going to exalt you. దేవుడు మిమ్మల్ని I don't know హెచ్చించబోతున్నాడు. in whichever situation you are. నువ్వు ఏ సిచ్యుయేషన్ లో నాకు ఏ I పరిస్థితిలో నాకు see తెలియదు. many nights you are crying. నేను చాలా మందిని చూసి చాలా మంది ఏడుస్తున్నారు. Many nights you have not slept. చాలా రాత్రులు నిద్రపోలేదు. But today the Lord is telling, కానీ ఈ రోజు దేవుడు నీతో మాట్లాడుతున్నాడు. my son, నా కుమారుడా, I will going to deliver you. నేను నిన్ను I విడిపించబోతున్నాను. will going to deliver you. నేను నిన్ను I will విడిపించబోతున్నాను. going to deliver you. నేను నిన్ను I విడిపించబోతున్నాను. will going to deliver you. నేను నిన్ను విడిపించబోతున్నాను. Today God will going to deliver each and every one. ఈ రోజు దేవుడు ప్రతి ఒక్కరిని దేవుడు I విడిపించబోతున్నాడు. see here is one sister. ఇక్కడ నేను ఒక సహోదరుని చూస్తున్నాను. You have tumor like tumor in your stomach. నీ కడుపులో కంతి ఉంది. But it is not a tumor. కానీ అది ట్యూమర్ కాదు. It is not a tumor. అదొక కంతి కాదు. You will going to be healed today. ఈ రోజు దేవుడు నిన్ను You స్వస్థపరచబోతున్నాడు. will going to be healed today. ఈ రోజు దేవుడు నిన్ను స్వస్థపరచబోతున్నాడు. Oh, we thank you, Father. Thank you, Holy Spirit. Thank you, Jesus. Yes. Thank you. Gracious, loving Heavenly Father. కృప కలిగిన ప్రేమ కలిగిన పరలోకపు తండ్రి, Daddy, we pray, speak with each and every one of us. Speak with each and every one of us. మా అందరితో మీరు మాట్లాడండి తండ్రి. And we pray, Lord, మేము ప్రార్థిస్తున్నాం తండ్రి. today the prophetic anointing flow all over this place. ఈ రోజు ప్రవచనాత్మకమైన అభిషేకం ఈ స్థలమంతటిలో ప్రవహించును You గాక. interact with your people, Father. ప్రతి ఒక్కరితో మీరు సంభాషించమన్నారు. As you spoke with Israel face to face. ఆ రోజు ఇశ్రాయేలీయులతో మీరు ముఖాముఖిగా మాట్లాడినట్లు, As you spoke with Israel, Father. ఇశ్రాయేలీయులతో మాట్లాడినట్లు Today తండ్రి, you speak with your children. ఈ రోజు మీ పిల్లలతో మాట్లాడండి You తండ్రి. instruct their life. నీవు వారికి హెచ్చరిక ఇవ్వండి తండ్రి. You with your word you instruct their life. మీ యొక్క వాక్యంతో వారికి హెచ్చరిక You దయచేయండి. speak with them, Lord. మీరు వారితో You మాట్లాడండి. direct them, Lord. వారు ఏ విధంగా నడవాలో మీరు వారికి తెలియపరచండి. In Jesus' name we pray. యేసు నామములో ప్రార్థిస్తున్నాము తండ్రి. Amen. Amen. Hallelujah. 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 హల్లెలూయా. Just everybody take your seat. దయచేసి అందరూ మీ స్థలాల్లో కూర్చోండి. We don't have much time. మనకి ఎక్కువ సమయం లేదు. We will go faster. మనం కొంచెం త్వరగా వెళదాం. Hallelujah. హల్లెలూయా. Hallelujah. హల్లెలూయా. Hallelujah. హల్లెలూయా. If you hear the word of God today, మీరు దేవుని వాక్యం ఈ రోజు విన్నట్లయితే you will going to be delivered in every area of ఈ your రోజు మీ యొక్క ప్రతి సందర్భంలో ప్రతి విషయంలో దేవుడు మిమ్మల్ని విడుదల we చేయబోతున్నాడు. will going to deliver in each and every area of your life. దేవుడు మిమ్మల్ని ప్రతి విషయంలో విడిపించబోతున్నారు. Amen. Hallelujah. ఆమేన్. హల్లెలూయా. Hallelujah. హల్లెలూయా. As of now, ఇప్పటి వరకు I must be in Kaikalur meeting. యాక్చువల్ ఈ సమయాన్ని నేను కైకలూరు ప్రార్థన మీటింగ్ లో ఉండాలి. Unfortunately, we never give him the date. అనుకోకుండా డేట్స్ ఇవ్వలేదు. Today the Lord has brought us here. ఈ రోజు దేవుడు మమ్మల్ని ఇక్కడ తీసుకొని వచ్చారు. Amen. Hallelujah. హల్లెలూయా. Hallelujah. 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 Say Jesus. యేసయ్య. అందరూ అందరూ చెప్పండి యేసయ్య. Say Jesus. యేసయ్య. Speak with me. నాతో మాట్లాడు. Speak with me. అందరూ నాతో చెప్పండి. మాట్లాడు. అందరూ చెప్పండి. దయచేసి అందరూ వినిపించండి. యేసయ్య. అందరూ చెప్పండి. యేసయ్యా. యేసయ్య. నాతో మాట్లాడండి. నాతో మాట్లాడండి. I tell you today the Lord will going to speak with you. నేను చెప్తున్నా ఈ రోజు దేవుడు మీతో మాట్లాడబోతున్నారు. Amen. ఆమేన్. Today the Lord will going to deliver you. ఈ రోజు దేవుడు మిమ్మల్ని విడిపించబోతున్నారు. Bible says he will send forth his word and he will going to heal you. దేవుని వాక్యం చెప్తుంది ఆయన తన వాక్కును పంపి మిమ్మల్ని స్వస్థపరుస్తానని I చెప్తున్నారు. believe very strongly. ఆ వాక్యాన్ని చాలా గట్టిగా నమ్ముతాను. Before healing comes, స్వస్థత రాకముందు word comes. దేవుని వాక్యం వస్తుంది. Before prophetic word comes, ప్రవచనాత్మకమైన వాక్యం రాకముందు, before prophecy comes, బిఫోర్ ప్రవచనం రాకముందు word comes. దేవుని యొక్క వాక్యం వస్తుంది. Amen. Hallelujah. హల్లెలూయా. Hallelujah. Hallelujah. God will going to send the word before.
దేవుడు దేవుని యొక్క వాక్యాన్ని ముందుగా పంపించబోతున్నారు. Today's word will going to come in your life. ఆయన యొక్క వాక్యం ఈ రోజు మీ జీవితంలోనికి రాబోతుంది. Yesterday morning as I was praying, నిన్నటి దినాన్న ఉదయం ప్రార్థిస్తుండగా, as I was waiting, నేను దేవుని సన్నిధిలో నేను వేచి ఉండగా Lord, what I need to tell tomorrow. ప్రభువా, నేను రేపు నేను ఏం చెప్పాలి? Some words started coming into my spirit. కొన్ని మాటలు నా హృదయంలో, నా ఆత్మలో రావడం నేను చూస్తున్నాను. Then I started understanding. అప్పుడు నేను అర్థం చేసుకోవడం ప్రారంభించాను. Many people in this place, ఈ స్థలంలో ఇక్కడ ఉన్న వారిలో చాలా మంది are struggling in your స్థితిలో ఉన్నారని are నమ్మొచ్చు. confusion about your future. చాలా మందికి భవిష్యత్తు విషయంలో చాలా కన్ఫ్యూజన్ ఉన్నట్లు దేవుడు నాకు But చూపించాడు. we say what Bible speaks about the future. కానీ మనము దేవుడు మీ యొక్క భవిష్యత్తు గురించి ఏం చెప్తున్నారో Even చూద్దాం. God spoke with you many times about your future. ఇప్పుడు వరకు మీ భవిష్యత్తు గురించి దేవుడు అనేక మార్లు మాట్లాడి ఉండొచ్చు. Even God spoke many times about what He will going to do in your life. మీ జీవితంలో భవిష్యత్తులో ఏం చేయబోతున్నారు అనే విషయం కూడా దేవుడు మీకు అనేక మార్లు చెప్పి ఉండొచ్చు. But yet we will going to struggle in some areas. కానీ అయినప్పటికీ మనం కొన్ని విషయాల్లో చాలా ఇబ్బంది పడుతూ ఉంటాం. If you see in the Bible, మనం బైబిల్లో చూసినట్లయితే Jeremiah chapter 29 verses 11. ఇర్మియా గ్రంథము 29వ అధ్యాయం 11వ వచనం చూసినట్లయితే, Just nobody open your Bible. Just see us. దయచేసి ఎవరు బైబిల్స్ తెరవద్దు, దయచేసి మా వైపు చూడండి. If you need, write down it. ఇర్మియా 29వ అధ్యాయం 11వ వచనం. Yes. The Bible says here, దేవుని వాక్యం ఏమని చెప్తుందంటే, God is speaking with us. దేవుడు మనతో మాట్లాడుతున్నాడు. For I have planned for you. మిమ్మల్ని గూర్చి గొప్ప సంగతులు నాకు ఉన్నాయి. నేను మిమ్మల్ని గూర్చి ఉద్దేశించిన సంగతులను నేను ఎరుగుదును. Okay, anybody read it? దయచేసి ఎవరైనా చదవండి. ఇర్మియా 29వ అధ్యాయము 11వ వచనము. Yes. Hallelujah. Today the word of the Lord is coming to you. ఈ రోజు దేవుని వాక్యం మీ దగ్గరకు వస్తుంది. Today God is telling to each and every one of you. ఈ రోజు దేవుడు ప్రతి For ఒక్కరితో I have the plan for you. నాకు మీ పట్ల ఒక గొప్ప ఉద్దేశం I ఉంది. have for you. నాకు నీ పట్ల ఉద్దేశం ఉంది, గొప్ప ఉద్దేశం ఉంది. Declare says the Lord. దేవుడి విధంగా చెప్తున్నారు. Declare says that the Lord is saying I have a plan for you. దేవుడు చెప్తున్నారు, మీ పట్ల నాకు గొప్ప ఉద్దేశం To కలదు. prosper you. మిమ్మల్ని అభివృద్ధి చేయడానికి, Not to harm you. మీకు హాని చేయడానికి కాదు. Plans to give you hope and future. నిరీక్షణ, మీ భవిష్యత్తు కొరకైన నిరీక్షణ కలిగిన మాటలు, ఉద్దేశాలే నేను కలిగి ఉన్నాను. God is telling to you, దేవుడు మీతో I మాట్లాడుతున్నారు. have plans for prosper you. మిమ్మల్ని అభివృద్ధి చేయడానికి నాకు గొప్ప ఉద్దేశం ఉంది మీ పట్ల. I will never be harm for you. నేను మీకు ఎన్నడూ హాని చేయను. It will going to prosper you, not to harm you. నాకున్న ఉద్దేశములు మిమ్మల్ని అభివృద్ధి చేస్తాయి. So many people in this place, ఇక్కడ ఉన్న వాళ్ళు చాలా మంది, you have planned so much in your life మీరు చాలా ప్లాన్స్ వేసుకున్నారు. to achieve great things. చాలా విషయాలు సాధించడానికి కొన్ని ప్లాన్స్ వేసుకున్నారు. You planned and you prayed and you wait upon the Lord. మీరు ప్లాన్ చేశారు, ప్రార్థన చేశారు, దేవుని దగ్గర వేచి ఉన్నారు. And you went to your pastor and you tell everything. He prayed for you. మీ పాస్టర్ గారి దగ్గరికి వెళ్ళి ఆయన కూడా చెప్పారు, ఆయన కూడా మీ కొరకు But ప్రార్థించారు. some things doesn't happen in your life. కానీ కొన్ని విషయాలు మీ జీవితంలో జరగలేదు. But why God is telling here, కానీ ఇక్కడ దేవుడు ఎందుకు చెప్తున్నారంటే, I planned for you to make you prosper. నాకు మీ పట్ల ఉన్న ఉద్దేశం మిమ్మల్ని అభివృద్ధి చేయడానికి, మీకు మేలు చేయడానికి, Not to harm you. మీకు హాని చేయడానికి కాదు. But today so many people have a doubt. కానీ ఈరోజు చాలా మందికి చాలా అనుమానాలు ఉన్నాయి. Everything I took spiritually. నేను ప్రతిదీ ఆత్మీయంగానే తీసుకున్నాను. Everything I interacted with my pastor. ప్రతిదీ మా యొక్క సేవకులతో నేను మాట్లాడి ఉన్నాను. Everything I went according to prayer. ప్రార్థన పూర్వకంగానే ప్రతిదీ చేశాను. But why it has not happened? కానీ ఇప్పటికీ ఇంకా ఎందుకు జరగలేదు? Why it has not happened? ఎందుకు ఇంకా జరగలేదు? I wrote many times my exam. నేను చాలాసార్లు నా పరీక్ష రాశాను. Why I become failure in my life? ఎందుకు నా జీవితంలో Why I'm not getting prosper? ఎందుకు నేను అభివృద్ధి చెందలేదు? Why God is against me? ఎందుకు దేవుడు నాకు వ్యతిరేకంగా ఉన్నారు? David also prayed same prayer. దావీదు కూడా ఈ విధంగానే ప్రార్థన Why చేశాడు. Lord you are angry upon me? ఎందుకు ప్రభువా నా పైన ఇంత, Why Lord you turned against me? ఎందుకు ప్రభువా నాకు నుండి విముఖుడు అయిపోయాను ప్రార్థన చేశారు. Hallelujah. హల్లెలూయా, Hallelujah. హల్లెలూయా. ఒక్కసారి పక్కవారితో చూసి చెప్పండి, దేవుడు మౌనంగా ఉన్నాడు అంటే. ఒకసారి చెప్పండి. ఒకసారి మీ పక్కవారితో చూసి చెప్పండి, దేవుడు మౌనంగా ఉన్నాడు అంటే. చెప్పండి, దేవుడు మౌనంగా ఉన్నాడు అంటే. దేవుడు మౌనంగా ఉన్నాడంటే నీ మీద చాలా పెద్ద ప్రణాళిక. నీ పైన దేవునికి చాలా పెద్ద ప్రణాళిక. నీ పైన చాలా పెద్ద ప్రణాళిక. నీ పైన చాలా పెద్ద ప్రణాళిక. He is silent. ఆయన మౌనంగా ఉన్నాడు. Just to prosper you. కేవలం నిన్ను అభివృద్ధి చేయడానికి, నీకు మేలు చేయడానికి మాత్రమే. Just to prosper you. కేవలం నీకు మేలు చేయడానికి మాత్రమే. Just to give you hope. నీకు నిరీక్షణ ఇవ్వడానికి మాత్రమే. You lost everything. నువ్వు అంతా కోల్పోయి ఉండొచ్చు. You lost your hope upon everything. నువ్వు మొత్తం
దేనిపైన నిరీక్షణ You లేకుండా fixed, ఉండొచ్చు. I will not get job. ఇంకా నాకు ఈ ఉద్యోగం రాదని మీరు అనుకుని ఉండొచ్చు. But today God is telling to you, కానీ దేవుడు ఈ రోజు మీతో మాట్లాడుతున్నారు. I have a hope for you. నేను నీకు ఒక నిరీక్షణ ఉంచి ఉన్నానని I చెప్తున్నాను. have a hope for your future. నీ భవిష్యత్తు పట్ల ఒక నిరీక్షణ ఉంచారని చెప్తున్నాను దేవుడు. Hallelujah. హల్లెలూయా. Hallelujah. హల్లెలూయా. Hallelujah. హల్లెలూయా. Today God is promising you, church. ఈ రోజు దేవుడు సంగమా దేవుడు మీకు వాగ్దానం చేస్తున్నారు. God is promising you. దేవుడు మీకు వాగ్దానం చేస్తున్నారు. You've lost all your hope upon everything. మీరు ప్రతి విషయంలోనూ మీరు God is నివాడినారు. telling hallelujah. హల్లెలూయా. Hallelujah. Hallelujah. Don't your neighbor and నిరీక్షణ. దేవుడు మీకు నిరీక్షణను భవిష్యత్తును నిరీక్షణ కోల్పోయిన వారై ఉంటారు. Hallelujah. Hallelujah. Everybody lost their hope. ప్రతి ఒక్కరు ఏదో ఒక సందర్భంలో నిరీక్షణ Even the కోల్పోయిన వారు. Lord spoke with Jeremiah దేవుడు ఇర్మియాతో మాట్లాడినప్పటికీ and కూడా is telling to Jeremiah, ఇర్మియాతో మాట్లాడుతున్నారు Jeremiah దేవుడు. chapter 1 verses 4, if you see there, ఇర్మియా మొదటి అధ్యాయం 4వ వచనంలో చూసినట్లయితే the Bible says, బైబిల్ చెప్తుంది, God spoke with Jeremiah and is telling, గర్భములో నేను నిన్ను రూపింపక మునుపే నిన్నెరిగిదని, నీవు గర్భము నుండి బయలుపడక మునుపే నేను నిన్ను ప్రతిష్ఠించదని, జనములకు ప్రవక్తగానే నేను నియమించదని. hallelujah. Bible Hallelujah. says here, బైబిల్ ఈ విధంగా the word చెప్తుంది, of the Lord came to Jeremiah దేవుని వాక్యము ఇర్మియా దగ్గరకు వచ్చింది. and is telling to Jeremiah, వాక్యం ఇర్మియాతో మాట్లాడుతుంది, before you formed నీవు గర్భంలో రూపింపబడక మునుపే, in your mother's womb, తల్లి అయిన గర్భములో రూపింపబడక మునుపే I have known you. నీవు నాకు తెలుసు అని Hallelujah. చెప్తున్నారు. I have known you. నేను నిన్ను ఎరిగి ఉన్నాను. The meaning is this, దాని అర్థం ఏమిటంటే, before you and I born, నీవు నేను పుట్టక మునుపే, before you and I born in our mother's womb, మీరు నేను గర్భములో రూపింపబడక మునుపే he wrote our future. దేవుడు మన భవిష్యత్తును రాసి ఉన్నారు. He wrote our life. మన జీవితాన్ని రాసి ఉన్నారు. He wrote everything. ఆయన ప్రతిదీ రాసి How ఉన్నారు. you will going to be blessing for the nation. అసలు మీరు ఈ దేశానికి ఏ విధంగా ఆశీర్వాదంగా ఉండబోతున్నారో దేవుడు How రాసి you will ఉన్నారు. going to be blessing in this world. ఈ లోకంలోనే ఏ విధంగా మీరు ఆశీర్వాదకరంగా ఉంటున్నారో He రాశారు. wrote everything and he kept your future upon his hand. ఆయన ప్రతిదీ రాసి ఆయన హస్తంలో దాచి ఉంచున్నారు. Hallelujah. 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 That's why the word of the Lord came to Jeremiah. అందుకే దేవుని యొక్క వాక్యం ఇర్మియా దగ్గరకు వచ్చి, And God is telling to Jeremiah, దేవుడు ఇర్మియాతో మాట్లాడుతున్నారు, before you formed in your mother's womb, నీవు గర్భంలో రూపింపబడక మునుపే I know you నేను నిన్ను ఎరిగి and I have called you as a prophet. నేను నిన్ను జనములకు ప్రవక్తగా నియమించి ఉన్నాను. I have called you as a prophet for the nation. దేశాలకు నేను ప్రవక్తగా పిలిచి ఉన్నాను. Immediately Jeremiah is telling, వెంటనే ఇర్మియా అంటున్నాడు, Lord, I am so young. నేను చాలా చిన్నవాడను, I don't know బాలుడను, how to speak. నాకు అసలు మాట్లాడటం రాదు, I don't know how to speak. నాకు అసలు మాట్లాడటం But the రాదు. Lord is telling to కానీ Jeremiah. దేవుడు ఇర్మియాతో మాట్లాడుతున్నారు. The Lord is telling to Jeremiah, దేవుడు ఇర్మియాతో మాట్లాడుతున్నారు, Jeremiah, do ఇర్మియా, not be afraid. నీవు భయపడవద్దు. Before you stand, నీవు నిలబడక ముందు, I will going to keep my word in your mouth. నీవు నిలబడక ముందు నా మాట నీ నోటిలో ఉంచుతానని చెప్తున్నారు. హల్లెలూయా. Hallelujah. 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 Today the word of the Lord is coming to you, church. ఈ రోజు సంగమ దేవుని యొక్క వాక్యం మీ దగ్గరకు వస్తుంది. Today God is telling to each and every one of you, ఈ రోజు దేవుడు మీ ప్రతి ఒక్కరితో you మాట్లాడుతున్నారు. may be broken in your life. నువ్వు విరిగిన స్థితిలో ఉండొచ్చు. Maybe your husband is not taking care of you. మేబీ నీ భర్త నిన్ను Maybe పట్టించుకోకపోవచ్చు. you broken in every area of your life. ప్రతి ఒక్క విషయంలోనూ నీ విరిగిన స్థితిలో You don't ఉండొచ్చు. have hope in every way, అసలు anywhere. ఎందులోనూ మీకు నిరీక్షణ But లేకపోవచ్చు. today God is telling, కానీ ఈ రోజు దేవుడు నీతో I will మాట్లాడుతున్నారు. become your hope. నేనే నీకు నిరీక్షణ అయి I ఉన్నాను. will become your hope. నేనే నీకు నిరీక్షణ I అయి will ఉన్నాను. become your hope and your future. నేనే నీకు నిరీక్షణ భవిష్యత్తు అయి ఉంటాను. Maybe devil stopped everything. మేబీ అపవాది అన్ని ఆపివేసి ఉండొచ్చు. Maybe devil stopped everything in your మేబీ life. అపవాది అన్ని ఆపివేసి But ఉండొచ్చు. today God will going to open the way. కానీ ఈ రోజు దేవుడు మార్గాన్ని తెరవబోతున్నాడు. Amen. Hallelujah. హల్లెలూయా. Hallelujah. హల్లెలూయా. Hallelujah. హల్లెలూయా. చెప్పండి యేసయ్యా. యేసయ్యా. నా కొరకు మార్గం తెరుస్తున్నందుకు వందనాలు ప్రభువా. వందనాలు ప్రభువా. Amen. Hallelujah. హల్లెలూయా. Turn to your neighbor and tell your neighbor, you have a future. మీ పక్క వాళ్ళు తిరిగి మీ పక్క వాళ్ళతో చెప్పండి, నీకు భవిష్యత్తు ఉంది. చెప్పండి అమ్మా, నీకు భవిష్యత్తు ఉంది. నీకు భవిష్యత్తు ఉంది. You have a future. నీకు భవిష్యత్తు ఉంది. You have a future. నీకు భవిష్యత్తు ఉంది. I tell you, God have a great future in your life. దేవుడు మీ జీవితంలో గొప్ప భవిష్యత్తును ఉంచారని చెప్పండి. Great future. గొప్ప భవిష్యత్తు. Great future. గొప్ప భవిష్యత్తు. I tell you, here is some people. ఇక్కడ కొంతమంది ఉన్నారు. Today you are sitting very normally. ఈ రోజు చాలా సాధారణంగా కూర్చుంటున్నారు. Days are coming. కానీ రోజులు God రాబోతున్నాయి. will going to keep you in a higher level. దేవుడు మిమ్మల్ని ఉన్నత స్థానంలో In a నిలబెట్టబోతున్నారు. higher level. ఉన్నత స్థానంలో. Before you accept. Before what you expect. మీరు ఊహించలేనటువంటి, What you expect. మీరు ఊహించిన God దానికంటే will going to keep you in a higher level. దేవుడు అంతకు మించి దేవుడు ఉన్నతంగా ఉంచబోతున్నారు. He has never chosen your ordinary sister.
దేవుడు మేము ఎప్పుడు సాధారణంగా ఉండాలని He కోరుకోవట్లేదు. has never called you. దేవుడు మిమ్మల్ని పిలవలేదు, అలా ఉండాలని పిలవట్లేదు, సాధారణంగా ఉండాలని పిలవట్లేదు. He has called you to be supernatural in this world. దేవుడు మిమ్మల్ని అసాధారణంగా ఉండేటట్టు దేవుడు పిలుస్తున్నాడు మిమ్మల్ని. That's why Bible says అందుకే బైబిల్ చెప్తుంది in Isaiah chapter 55 verses 9. యెషయా గ్రంథము 59వ అధ్యాయము. Everybody take that word. We will యెషయా pray. 59వ అధ్యాయము Verses 9. 9వ వచనం. Uh, 55వ అధ్యాయం అండి. 55వ అధ్యాయము 9వ వచనం. 9వ వచనం. Ah. Mm. Ah. ఒక్క నిమిషం అండి, ఒక్క నిమిషం. హల్లెలూయా. అందరూ ఇక్కడ చూడండి. హల్లెలూయా. అందరూ ఇక్కడ చూడండి. అందరూ ఒకసారి ఇటు వైపు Today చూడండి. God will go to do greater things in your life. How many people believe? ఈ రోజు దేవుడు మీ జీవితంలో గొప్ప కార్యాలు చేయబోతున్నాడు. ఎంతమంది Hallelujah. హల్లెలూయా. How many people believe the word of God? ఎంతమంది దేవుని వాక్యాన్ని నమ్ముతున్నారు? Very strongly. బలముగా ఎవరు నమ్ముతున్నారు? I tell you, నేను చెప్తున్నాను, you have a future. మీకు భవిష్యత్తు ఉంది, You have a hope. మీకు నిరీక్షణ ఉంది. Amen. Hallelujah. హల్లెలూయా. Today God is giving you a word. ఈ రోజు దేవుడు మీకు ఒక వాగ్దానాన్ని ఇస్తున్నారు. Maybe you have a plan of very little in your life. మీకు చాలా చిన్న ప్లాన్స్ ఉండొచ్చు. నాకు చాలా పెద్దది నాకు పెద్దదేం అవసరం లేదు, చిన్నది ఉంటే చాలు అని అనుకోవచ్చు. I will be very comfortable in that. నేను చాలా ప్రశాంతంగా ఉంటాను చిన్న దాంట్లో అనుకోవచ్చు. But God is telling to you. కానీ దేవుడు నీతో మాట్లాడుతున్నారు. Isaiah chapter 55 verses 9. యెషయా 55వ He is అధ్యాయం telling 9వ వచనం. as heaven is higher than the earth, ఆకాశాలు భూమిపైన ఎంత ఎత్తుగా ఉన్నవో so my ways are higher than your ways. అలాగుననే మీ మార్గముల కంటే నా మార్గములు అంత ఎత్తుగా ఉన్నవని చెప్తున్నారు. Hallelujah. హల్లెలూయా. Hallelujah. Hallelujah. మీ మార్గముల కంటే నా మార్గం ఎత్తైనదంట దేవుడు చెప్తున్నాడు. ఆమేన్. Hallelujah. Hallelujah. నీ మార్గముల కంటే నా మార్గం ఏంటంట? ఎత్తుగా. అందరు చెప్పండి, నీ మార్గముల కంటే. నీ మార్గం. అందరు చెప్పండి, నా మార్గముల కంటే. నా మార్గముల దేవుని మార్గము దేవుని మార్గం నా జీవితంలో నా జీవితంలో ఎత్తైనది అంటున్నాడు. హల్లెలూయా. 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 చెప్పండి, యేసయ్యా. 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 నా మార్గముల కంటే నా మార్గముల నీ కంటే మార్గము నీ మార్గము నా జీవితంలో నా జీవితంలో ఎత్తైనది. ఎత్తైనది. ఆమేన్. హల్లెలూయా. అందరూ చెప్పండి కొడదామండి. ఆమేన్. హల్లెలూయా. He's telling my ways are above than your ways. ఆయన చెప్తున్నారు, మీ మార్గముల కన్నా నా మార్గములు చాలా ఎత్తుగా ఉన్నవని చెప్తున్నారు. Amen. హల్లెలూయా. What a powerful God we are serving. మనం ఎంత గొప్ప దేవుణ్ణి ఆరాధిస్తున్నామండి. Only just you believe and see what the Lord will going to do in your life. జస్ట్ మనము ఓన్లీ ఆయన మాట నమ్మి మనం జస్ట్ వేచి ఉంటే ఆయన ఏం చేస్తారో మనం చూస్తాం. Amen. He's telling my thoughts are higher than your thoughts. ఆయన చెప్తున్నారు, మీ తలంపుల కంటే నా తలంపులు ఎంతో ఎత్తుగా ఉన్నవని చెప్తున్నారు. Amen. Hallelujah. అందరూ చెప్పండి, నా తలంపుల కంటే. నా తలంపుల కంటే. నా తలంపుల కంటే. నా తలంపుల కంటే. దేవుని తలంపులు. దేవుని తలంపులు నా జీవితంలో. నా జీవితంలో చాలా ఎత్తైనది. చాలా ఎత్తైనది. చాలా ఎత్తైనది. చాలా ఎత్తైనది. అందరూ చెప్పండి, చాలా ఎత్తైనది. చాలా ఎత్తైనది. Amen. Hallelujah. హల్లెలూయా. Your thoughts may be little. మీ తలంపులు చాలా చిన్నవి, కొద్దిగా Your thoughts ఉండొచ్చు. may be little. మీ తలంపులు చిన్నవి ఉండొచ్చు. But God is telling, బట్ దేవుడు చెప్తున్నారు, my thoughts are higher than your thoughts. మీ తలంపుల కంటే నా తలంపులు చాలా ఎత్తుగా ఉన్నవని చెప్తున్నారు. Hallelujah. హల్లెలూయా. Today tell me, ఈ రోజు చెప్పండి, are you failed in everything? మీరు అన్ని విషయాలు విఫలమై ఉన్నారా? Are you failed in everything? ప్రతి విషయంలో నువ్వు ఓడిపోయి ఉన్నారా? God is telling, కానీ దేవుడు మీతో చెప్తున్నారు, my thoughts are higher than your నా thoughts. తలంపుల కంటే మీ తలంపులు చాలా ఉన్నతంగా In ఉన్నాయి. one area you failed. మీ బహుశా మీరు ఒక విషయంలో విఫలమై ఉండొచ్చు, In another area God will going to open the door. కానీ వేరే విషయంలో వేరే దాంట్లో దేవుడు మీకు మార్గం You have తెరవబోతున్నారు. chosen one thing మీరు ఒక విషయం మీరు ఎన్నుకొని ఉండొచ్చు, that has lost in your life. కానీ అది మీరు కోల్పోయి ఉండొచ్చు, God will going to open another door. కానీ దేవుడు మీకు మరొక ద్వారం తెరవబోతున్నారు. Hallelujah. హల్లెలూయా. He will never sleep in your life till He will going to bless you. మిమ్మల్ని ఆశీర్వదించే వరకు ఆయన నిద్రపోడు. Hallelujah. Hallelujah. He will never sleep in your life till He will going to make you prosper. మీరు అభివృద్ధి పొందే వరకు దేవుడు ఆయన నిద్రపోరు. You lost everything in your life. మీరు అన్ని కోల్పోయి ఉండొచ్చు, But today God will going to rebuild your life once again. కానీ మరలా దేవుడు మరలా జీవితాన్ని పునర్నిర్మాణం చేయబోతున్నారు. Hallelujah. హల్లెలూయా. Rebuild your life once again. మరలా దేవుడు మీ జీవితాన్ని కట్టబోతున్నారు. How He will going to build? ఎలా దేవుడు మరలా కడతారు? He will going to build through His word. ఆయన యొక్క వాక్యం ద్వారానే మీ జీవితాన్ని తిరిగి కట్టబోతున్నారు. వాక్యం మీద కట్టబడిన జీవితం అంట ఎప్పటికీ పడిపోదండి. Hallelujah. హల్లెలూయా. Hallelujah. హల్లెలూయా. The word that the man who built the word on the God that who built the word on your life, you will never be shaken.
ఎవరైతే వారి జీవితాలు దేవుని వాక్యం పైన కట్టుకుంటారో వాళ్ళ జీవితాలు ఎన్నడూ కదిలించబడవు. That's the reason if you see whole Bible, if you read, అందుకే మీరు బైబిల్ గ్రంథం అంతా చూసినట్లయితే when the word came, వాక్యం వచ్చినప్పుడు miracle happened. అద్భుతాలు జరుగుతాయి. Word came, దేవుని వాక్యం వచ్చిన Jesus తర్వాతే Christ came born. యేసు ప్రభువు వారు జన్మించారు. Word came, వాక్యం వచ్చిన తర్వాతనే Spirit of the Lord came upon all Israel people. పరిశుద్ధాత్మ దేవుడు ఇశ్రాయేల్ అందరి పైకి దిగి వచ్చాడు. Word came, దేవుని యొక్క వాక్యం Holy వచ్చింది. Spirit came upon 12 apostles, పరిశుద్ధాత్మ దేవుడు 12 మంది శిష్యుల పైకి వచ్చిండు. and they become as apostle. అప్పుడు వారు అపోస్తలుగా మార్చబడ్డారు. Hallelujah, 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 Hallelujah. Today the word of the Lord is coming to you. ఈ రోజు దేవుని వాక్యం మీ దగ్గరకు వస్తుంది. That word will make you prosper. ఆ వాక్యమే మిమ్మల్ని అభివృద్ధి చేయబోతుంది. Amen. Hallelujah, 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 Hallelujah. Next time if I come, ఒకవేళ వచ్చే అవకాశం ఉంటే definitely I will go to share many things. ఖచ్చితంగా నేను అనేక విషయాలు మీకు Amen. తెలియపరుస్తాను. So shall we all stand up? దయచేసి అందరూ ఒకసారి నిలబడదామా? లేచి God నిలబడదామా? is telling, I have a hope and I have a future in your life. దేవుడు చెప్తున్నారు మీకు నిరీక్షణ భవిష్యత్తును నేను ఉంచినాను చెప్తున్నారు. We don't have much time, మనకి ఎక్కువ సమయం లేదు, but I see కానీ నేను చూస్తున్నాను many people. చాలా మంది God is telling to you, దేవుడు మీతో మాట్లాడుతున్నారు. I have a hope. నీకు నిరీక్షణ ఉంచి ఉన్నాను. I have a hope. నేను నీకు నిరీక్షణ ఉంచి I ఉన్నాను. have a hope. నీకు నిరీక్షణ ఉంచి ఉన్నాను. El Shaddai, Aradhana, Elohim, Aradhana, Adonai, Aradhana, Yeshua, Aradhana, El Shaddai, El Shaddai, Aradhana, Elohim, Aradhana, Adonai, Aradhana, Yeshua, Aradhana, El Shaddai, Aradhana, Elohim, Aradhana, Adonai, Aradhana, Yeshua, Aradhana. I see a mother in this place. ఈ స్థలంలో ఒక తల్లిని నేను You చూస్తున్నాను. are praying for your children, నీవు నీ పిల్లల కోసం ప్రార్థిస్తున్నావు, but today the Lord is telling to you, కానీ ఈ రోజు నీతో మాట్లాడుతున్నారు. I have a great future. నేను ఒక గొప్ప భవిష్యత్తును ఉంచున్నాను. I have a great future, my daughter. నా కుమార్తె నేను గొప్ప భవిష్యత్తును ఏర్పాటు I have a చేస్తున్నాను. great future. గొప్ప భవిష్యత్తును ఉంచున్నాను. Father, we pray for everyone who are here. తండ్రి, ఇక్కడ ఉన్న ప్రతి ఒక్క వ్యక్తి గురించి ప్రార్థిస్తున్నాం. I pray for everyone who are here. ఇక్కడ ఉన్న ప్రతి ఒక్కరి కోసం ప్రార్థిస్తున్నాను. Let their future be blessed. వారి యొక్క భవిష్యత్తు ఆశీర్వాదంగా Let their ఉండునుగాక. life be blessed. వారి యొక్క జీవితం భవిష్యత్తుగా ఉండునుగాక. Let all their failures వారి యొక్క ఓటములన్నీ become the successful in their life. విజయవంతంగా ఉండునుగాక. ఆమేన్. Become the successful in their life. ఓటములన్నీ విజయంగా మారునుగాక. In the mighty name of Jesus. In the mighty name of Jesus. గొప్ప నామం గల దేవుని నామములో, In the name of Jesus. దేవుని నామములో, We యేసే నామములో declare it, Lord. మేము అది జరుగునుగాక అని Breakthrough upon ప్రకటిస్తున్నాం. everyone's life. Prosper upon everyone's life, Lord. ప్రతి ఒక్కరి జీవితము అభివృద్ధి చెందునుగాక. ఆమేన్. We bless everyone, Lord. ప్రతి ఒక్కరిని ఆశీర్వదిస్తున్నాం తండ్రి. In Jesus' name we pray. యేసు నామములో మేము ప్రార్థిస్తున్నాము తండ్రి. Amen. Hallelujah. ఆమేన్. హల్లెలూయా. Hallelujah. హల్లెలూయా. Hallelujah. హల్లెలూయా. God bless you all. దేవుడు మిమ్మల్ని అందరిని దీవించునుగాక. ఆమేన్.